సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరంలో జాయ్ రైడ్ ద్వారా సరస్వతి పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వర అడవులను వీక్షించడానికి జాయ్ రైడ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. అమ్మవారిని వేకోజామునే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు జరిపారు. కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర ట్రాన్స్జెండర్స్ విభాగ అధ్యక్షురాలు వెలుగు రేఖ అన్నారు. కాకినాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు చేతివాటం ప్రదర్శించారు. కొత్తగూడ మండలం ఎద్దులపల్లిలోని బొమ్మినేని సోమయ్యకు సీఎంఆర్ఎఫ్ కింద 45,000 మంజూరు కాగా ఆ నిధులను కాజేశారు. బొమ్మినేని సోమయ్యకు బదులు కోనాపురానికి చెందిన బత్తుల సోమయ్యను బ్యాంకుకు తీసుకెళ్లి అధికారులను పక్కుదోవ పట్టించి డబ్బులు కాజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పి సడ్లపల్లిలో అక్కా చెల్లెలి మధ్య వివాదం చోటు చేసుకుంది. చెల్లి కుమారుడు అక్క ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను ధ్వంసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అతి సమీపంలో ఉన్న బండ్లగూడ గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయి. దీంతో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్లో దారుణ హత్య జరిగింది. భవన నిర్మాణ కార్మికుడు మొలాలీని సమీప బంధువు కత్తితో పొడిచి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభమైంది. కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. దోర్నాల బస్టాండ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సలాం కొట్టారు స్థానికులు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరాకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభ, ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో మంత్రులు రవికుమార్, బాలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ హత్య కేసులో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాత్రను నిగ్గు తేల్చాలని మాదిగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మాదిగ సంఘాల ప్రతినిధులు పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.